హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని గంట విలును నొక్కండి, ఓకేనా? చివరిగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మరి టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు మనం 2D డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేద్దాం. 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసే ముందు ఒకసారి ఒక 2D డ్రాఫ్టింగ్ కూడా చెక్ చేద్దాం. డ్రాయింగ్ కానీ ఒక డైమెన్షన్స్ కానీ మెజర్మెంట్స్ కానీ ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకు లేట్, మరి పోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ కవర్ అని ఉంది కదా, ఈ యొక్క సర్కిల్ని మనం ఈరోజు డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? ఒకసారి మెజర్మెంట్స్ చెక్ చేసుకుందాం. అన్ని టోటల్ ఓడి డయామీటర్ 116, అంటే ఇది అవుట్ సైడ్ ఉంది కదా సర్కిల్, ఇది 116. ఇక్కడ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 132, ఓకేనా? తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక సెంటర్ ఉంది కదా, ఈ సర్కిల్లోనే ఎంత 116లోన హాఫ్, ఇలా కిందికి ఇక్కడ ఒక సర్కిల్ లైన్ గీసుకోవాలి, ఓకేనా? అందులో మళ్ళీ ఒక మిడిల్ సర్కిల్ ఉంది కదా, ఈ మిడిల్ సర్కిల్ ఎంత 90. ఈ 90లో డయామీటర్ 14 mm డయామీటర్, మొత్తం ఎంత 12 హోల్స్, ఓకేనా? ఇంకో డ్రాయింగ్ని మనం ఎంత పర్ఫెక్ట్గా చూస్తామో, ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో అంత సింపుల్గా డ్రాయింగ్ వేయచ్చు అనమాట. మనం ఇది ఒక 2D డ్రాయింగే అర్థం కాకపోతే మనం తర్వాత అక్కడికి ఈ యొక్క ప్లాట్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత మనం డ్రాయింగ్ గీయలేము, ఓకేనా? సో మనకి పక్కాగా ఈ యొక్క 2D డ్రాయింగ్ అనేది మెజర్మెంట్స్తో ఎలా గీసుకోవాలనేది పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ చూశారు కదా, మళ్ళీ స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా? ముందుగా 116 డయామీటర్ తీసుకుందాం, ఓకే? తర్వాత ఒక సెంటర్ లైన్ తీసుకొని ఇదొక సర్కిల్ తీసుకుందాం. ఫ్రంట్ సర్కిల్ తీసుకుందాం, ఓకేనా? లేదంటే టాప్లోకి తీసుకుందాం. కానీ వేరే ఫ్రేమ్లోకి వెళ్ళి ముందుగా సర్కిల్ డయామీటర్ 116, ఓకే. నెక్స్ట్ 116 అయిపోయిందా? నెక్స్ట్ డయామీటర్ 90, డయామీటర్ 90, ఓకే. నెక్స్ట్ 90 అయిపోయింది. నెక్స్ట్ ఇది ఈ యొక్క ఓడి ఉంది కదా, ఇదంతా 50, డయామీటర్ 50, ఓకే. టోటల్గా 3 1 1 2 3, ఓకే. 1 2 3 గీసుకున్నాం, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క సర్కిల్కి మధ్యలో సర్కిల్ 8 mm, 8 అంటే డయామీటర్కి ఎంత వచ్చేస్తుంది? 16 వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 16 ఇక్కడ ఒక 16 డయామీటర్తో ఒక సర్కిల్ గీసుకుందాం, ఓకేనా? సర్కిల్ ఆటో కర్సర్ కోఆర్డినేట్, ఓకేనా? ఇక్కడే కదా సర్కిల్ రేడియస్ 8, ఓకేనా? రేడియస్ 18 కదా, రేడియస్ 8, ఓకే. సేమ్ ఇది లాక్ వేసుకుంటే
ఇది ఒక సర్కిల్ ఎంత ఉందో అలాగే ఇక్కడ వచ్చేసిందా సేమ్, ఏం డిస్టర్బెన్స్ కాకుండా సేమ్ తీసుకుని వచ్చి ఆటో కర్సర్ కోఆర్డినేట్ ఇక్కడ పెట్టి, ఓకేనా. ఓకే, తర్వాత రైట్ క్లిక్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ యొక్క సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ ఎంత, డయామీటర్ 14, టోటల్ ఎన్ని కౌంట్స్ 12 హోల్స్, 12 సర్కిల్స్, 14 డయామీటర్, ఓకేనా. సర్కిల్ ఇది ఆఫ్ చేసుకుందాం. ఆటో కర్సర్ కోఆర్డినేట్ ఇక్కడ కదా, ఎంత డయామీటర్ 40, ఓకేనా. వచ్చేసింది కదా. రైట్ క్లిక్ ఇచ్చుకొని ఈ యొక్క సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రొటేట్ చేసుకోవాలి. ఈ యొక్క సర్కిల్ మొత్తం రొటేట్ అవ్వాలి కాబట్టి మనకి కావాల్సిన 12 సర్కిల్స్ అన్నీ ఈ యొక్క సెంటర్ లైన్లో రావాలి కాబట్టి ఇక్కడ రొటేట్ ఉంది కదా, రొటేషన్ సెలెక్ట్ తర్వాత టూల్ పాత్ 11, తర్వాత 30 degrees, ఓకేనా ఫ్రెండ్స్. వచ్చిందా మరి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఓకేనా. మనకు కావాల్సిన 12 సర్కిల్ వచ్చేసాయా 30 degreesలో అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఎగ్జాంపుల్గా ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఒక లైను ప్లస్ ఈ యొక్క సర్కిల్ నుంచి కర్సర్ ఇక్కడికి ఒక సర్కిల్ ఒక లైన్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇక్కడ ఉంది కదా, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి ఎంత 132/2 చేసుకోవాలి. ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆఫ్సెట్ ఎంటిటీ LA యొక్క మిడిల్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంత 132/2, ఓకేనా. సో మనకు రెండు ఇటుపక్క వచ్చేసింది, సేమ్ ఇటుపక్క కూడా రావాలి కాబట్టి మనకు అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బోత్ సైడ్ అనేది ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్షన్ చేసుకోవడం వలన ఇక్కడ 2 సైడ్ మనకు కావాల్సిన లైన్స్ వచ్చేస్తాయి. అప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కిందకి ఎంత డౌన్ చేసుకోవాలి, ఈ యొక్క డయామీటర్ ఎంత 116 కదా, 116లో సగం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ 2 సైడ్ వచ్చేసాయి. అంటే ఇక్కడ బోత్ సైడ్ సెలెక్షన్ చేసినాం కాబట్టి బోత్ సైడ్ 2 సైడ్ వచ్చేసాయి. ఇక్కడ మనకి ఇప్పుడు కావాల్సిన ఒక సైడే కదా, ఓకేనా. ఇప్పుడు ఎంత 116/2 చేయాలి, అప్పుడు కరెక్ట్ వచ్చేస్తుంది మనకి, ఓకేనా. చూశారు కదా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి, ఓకే. ఈ యొక్క సర్కిల్కి మనకి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ లైన్కి లైన్లు కలిపి రెండు లైన్లు కలిపేసుకుందాం, ఓకేనా. ఇలా ఒకటి, మళ్ళీ ఈ లైన్ టు ఈ లైన్, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పైకి ఎంత, ఇప్పుడు
ఈ మధ్య మిడిల్ సర్కిల్ నుంచి ఇక్కడికి డౌన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎంత, రేడియస్ 15 కదా. రేడియస్ 15 అన్నప్పుడు డయామీటర్ ఎంత, ఇది 30 అవుతుంది. కాబట్టి మనకి ఎంత ఈ యొక్క లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది ఇక్కడ పైకి రేడియస్ 15 జరుపుకోవాలి. ఓకే, ఆఫ్సెట్లోకి వెళ్ళి ఈ సర్కిల్ నుంచి ఇలా పైకి ఎంత, 15. ఓకేనా, సారీ 15. కాషెట్ సర్కిల్ టు ఇక్కడికి ఎంత, 15 వచ్చేసిందా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, కదండి. ఈ యొక్క సర్కిల్ ఎంత, ఐడి 18, ఓడి రేడియస్ 15. ఓకేనా, సర్కిల్ ఐడి 18 ఇక్కడ లాక్ వేసుకుందాం, ఏం డిస్టెన్స్ కాకుండా. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ రేడియస్ ఎంత, 15. ఓకేనా, సేమ్ డిస్టెన్స్ కాకుండా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం, మనకు అవసరం లేదు కాబట్టి రైట్ క్లిక్ చేసుకుందాం. ఓకే, మనకి ఈ లైన్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ యొక్క డయామీటర్ 15 ఉంది కదా, ఈ 15లో ఒక ఇక్కడ ఒక సర్కిల్ కావాలి. ఎంత, రేడియస్ 5. ఈ యొక్క సర్కిల్ని గీసుకుందాం. ఇప్పుడు సర్కిల్ తర్వాత అటు కర్సర్ కోఆర్డినేట్ ఇక్కడ ఎంత, రేడియస్ 5. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ అవ్వద్దండి, నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా, ఇక ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి, సారీ ఈ యొక్క లైన్ ఉంది కదా, ఈ లైన్ని ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి మధ్యలో ఒక సర్కిల్ గీసుకోవాలి. ఓకేనా, అది ఎలానో చెప్తే, ఇప్పుడు టాంజెంట్ సర్కిల్ ఉంది కదా, ఇప్పుడు ఎలా అంటే డ్రాయింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ సర్కిల్ గీసుకున్నాం, ఈ సర్కిల్ గీసుకున్నాం, ఈ సర్కిల్ గీసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన సర్కిల్ ఏది, ఇక్కడ రేడియస్ 5 ఉంది, రేడియస్ 6 ఉంది కదా, ఈ యొక్క రేడియస్ 6ని గీసుకుందాం ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ రేడియస్ 6 ఉంది కదా, దాన్ని గీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క సర్కిల్కి ఆనుకొని ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ ఆర్క్ టేంజెంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని కాసి ఇక్కడ ఆర్క్ ఎంటిటీస్, ఇక్కడ ఆర్క్ ఎంటిటీస్ ఉంది కదా, ఆర్క్ ఎంటిటీస్ సెలెక్షన్ చేసుకొని అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క సర్కిల్ ఎంత మనకు అక్కడ కావాల్సింది 6, రేడియస్ 6 ఎంట్రీ చేయాలి. అప్పుడు ఈ యొక్క సర్కిల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆర్క్ అండ్ ఎంటిటీస్ ఓకే వచ్చేసిందా. ఇక్కడ 2 వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ 2 వస్తాయి కాబట్టి మనకి ఇందులో ఏది కావాలో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇలా సెలెక్షన్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క సర్కిల్ టు సర్కిల్ ఒక లైన్ గీసుకుందాం. ఈ యొక్క సెంటర్ సర్కిల్ టు ఈ యొక్క సర్కిల్. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇటు పక్క రావాలి కాబట్టి దీన్ని ఈ రెండింటిని సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి,
మిర్రర్, ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఉంది కదా, ఈ మిర్రర్ ఆప్షన్ చేసుకోవడం వల్ల ఈ యొక్క 2 సైడ్ మనం సెలెక్షన్ చేసాం కదా, అది ఇటు పక్కకి వచ్చేస్తాయి. సో దీనికి ఎట్లా యాడ్ అవుతుందో సేమ్ దీనికి కూడా సేమ్ అలానే యాడ్ అవుతుంది. సో మిర్రర్ సెలెక్షన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ వై డైరెక్షన్లో వచ్చింది కాబట్టి మనకి ఎక్స్ డైరెక్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, వచ్చేసిందా? ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ కూడా వచ్చేసింది. ఇప్పుడు మూవ్ చేసుకుంటే ఇక్కడ ఉండకపోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఒకటి. మళ్ళీ కాపీ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏవేవి అవసరం లేదో వాటన్నిటిని ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మర్చిపోయాను. ఇంకోటి ఇది అయిపోయింది. ఇంకో సర్కిల్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది ప్లస్ ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఈ యొక్క సర్కిల్ని గీసేసుకున్నాం. ఇప్పుడు సర్కిల్ కోఆర్డినేట్ సర్కిల్. ఓకే, సర్కిల్ యొక్క సెంటర్ టు సర్కిల్. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. ఇది అవసరం లేదు. ఓకే, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైది ఇది అవసరం లేదు. సారీ, ఓకే వచ్చేసింది. ఇప్పుడు ఇది రెఫరెన్స్ లైన్ కాబట్టి దీన్ని మార్చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ కాబట్టి దీన్ని కూడా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఈ లైన్ టు ఈ సర్కిల్ ఒక లైన్ గీసేసుకుందాం. టాంజెంట్ లైన్ టు ఓకే. నెక్స్ట్ ఇక్కడ రేడియస్ ఎంత? 8 రేడియస్. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ కూడా ఈ సర్కిల్. ఓకే, రేడియస్ అంటే ఇక్కడ ఫిల్లెట్ ఎంత మనకి కావాల్సింది 8. ఓకేనా? ఇప్పుడు ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, ఇక్కడ ట్రిమ్ అయింది, ఇక్కడ ట్రిమ్ అయింది కాబట్టి ఇలా ట్రిమ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ సెట్టింగ్స్లో ట్రిమ్ ఎంటిటీస్ అని ఉంది కదా, అది సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని మనం అన్సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడే కానీ ఇది ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దాన్ని సెలెక్షన్ చేసుకున్నాం. సేమ్ ఇటు సైడ్ కూడా ఓకే వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. మళ్ళీ సేమ్ ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకేనా సార్, చూశారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. ఏమైనా మర్చిపోయామో మరి. ఇది ఓకే 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 చూశారు కాబట్టి మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే వీటిలో మనం ఏమన్నా మళ్ళీ థిక్నెస్ కావాలనుకుంటే, మనకి మంచిగా కనబడకుంటే, బాగా బ్లైండ్గా కనబడాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, Ctrl+A సెలెక్షన్ చేసుకొని ఇక్కడ లైన్ పెడుతుంది కదా, అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన సైజులో మనకు కనబడే విధంగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ఇవి రెఫరెన్స్ లైన్స్ కాబట్టి వీటిని కలర్ చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇలా చూసారు ఫ్రెండ్స్. మళ్ళీ ఈ యొక్క డ్రాయింగ్ మీకు ఎంత సింపుల్గా స్టెప్ బై స్టెప్గా నేర్పించాను. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మీకు ఇందులో డౌట్లు ఉన్నా, సందేహాలు ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. లేదా మీకు పలానా దాని దగ్గర డౌట్ ఉందనుకంటే దాన్ని మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.